వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును మాజీ సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ రోజు సాయంత్రానికి అభ్యర్థిని కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు రేసులో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. ఇక బీసీ కోటాలో జోగు రామన్న, బూడిద భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రావణున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును మాజీ సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. హారిక, ఎమ్మెల్సీ ఎన్నికల కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అయితే తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటితో ఈ నామినేషన్ల గడువు ముగినుండడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆయన ఈరోజు సాయంత్రం అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి ఆయనకి ఎమ్మెల్సీ కోటాలో ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే ఆయనకి ఇస్తే పార్టీకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా బలంగా, అంటే ప్రభుత్వంపై పోరాడేందుకు ఆయన బలంగా తన వాదన వినిపిస్తారని చెప్పేసి అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందడంతో ఆయనకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అదేవిధంగా పార్టీకి సంబంధించిన, అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిలో ఉన్న సత్యవతి రాథోడ్, అదేవిధంగా మహమూద్ అలీ తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ని కోరడం జరిగింది. మరోవైపు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసు శ్రావణ్ పేరు ప్రతిపాదించారు. అయితే అప్పుడు ఆయన పేరును గవర్నర్ రిజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న సమీకరణాల ప్రకారం దాదాపు 10 మంది ఆశావాహులు ఈ ఎమ్మెల్సీ సీటు కోసం అయితే పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్కున్న సంఖ్యాబలం ప్రకారం 38 మంది ఎమ్మెల్సీలలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రస్తుతం 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీలో ఉన్నారు. కాబట్టి సంఖ్యాపరంగా చూసుకుంటే ఒక ఎమ్మెల్సీకి పోటీ చేస్తే మాత్రం ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఏదైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను వారిని ఇరుకును పెట్టి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టాలనే ఆలోచన చేస్తే మాత్రం రెండో అభ్యర్థి పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో, అంటే ఈ అంశానికి సంబంధించి రెండో అభ్యర్థి నిలబెడితే ఎలాంటి అంశాలు తెర మీదకు వస్తాయనే దానిపై న్యాయ నిపుణులతో కూడా కేసీఆర్ చర్చించినట్టుగా సమాచారం అందుతుంది. ప్రధానంగా అంటే ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టాలి, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని ఇరుకును పెట్టాలి అనుకుంటే మాత్రం రెండో అభ్యర్థి పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రెండో అభ్యర్థిని నిలబెడితే, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండో అభ్యర్థిని నిలబెడితే మాత్రం ఎన్నికలు అనివార్యం అవుతాయి, లేకుంటే ఏకగ్రీవం అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. కాబట్టి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. మరికొద్ది గంటల్లో కేసీఆర్ నిర్ణయం అయితే ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలందరితో కూడా ఆయన సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రముఖంగా అంటే ఎమ్మెల్సీ కోటాకు సంబంధించేసే ప్రముఖంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ఎక్కువగా వినపడుతుంది. అదేవిధంగా సత్యవతి రాథోడ్, అదేవిధంగా దాసు శ్రావణ్, ఈ ముగ్గురు పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేసీఆర్ ఎవరి పేరు చెప్తారు ఏంటనేది అయితే మరికొద్దిసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దానిలో 3 ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి టచ్లో వచ్చారు. అయితే ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దానిపై అయితే కేసీఆర్ నిన్న అంటే జరిగిన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల సమావేశంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అభ్యర్థి ఎవరు అనే దానిపై మాత్రం ఇంకా కేసీఆర్ మధ్యలో ఉన్నప్పటికీ దాన్ని అఫీషియల్గా అయితే ఇంకా ప్రకటించలేదు. మనకి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరైతే ప్రముఖంగా
వినిపిస్తుంది. అంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తి కాబట్టి ఆయన పేరే ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మహిళలు, అదేవిధంగా ఎస్టీ కోటాలు ఇవ్వాలనుకుంటే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ కోటాలో ఉన్న, అంటే ఈ నెల 29తో పదవి ముగుస్తుంది, ఆమె సత్యవతి రాథోడ్ ఉన్నారు. ఆమెకి కూడా అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇద్దరు పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే రెండో అభ్యర్థిని నిలబెడితే మాత్రం వీళ్ళిద్దరు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న అవకాశాల దాని ప్రకారం రెండో అభ్యర్థిని కూడా నిలబెడతారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అనే సమాచారం అయితే మనకు అందుతుంది. ఎందుకంటే రెండో అభ్యర్థిని నిలబెడతా అంటే ఒక ఎమ్మెల్సీ ఎన్నుకోవడానికి 20 మంది అభ్యర్థులు కావాలి. బీఆర్ఎస్ పార్టీకి సంఖ్యాపరంగా ప్రస్తుతానికి 28 మంది ఉన్నారు. అంటే టెక్నికల్గా చూసుకుంటే మాత్రం 38 మంది, పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు 38 మంది ఉన్నారు. 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేస్తే కంపల్సరీగా పార్టీకే ఓటు వేయాల్సి ఉంటుంది, లేకుంటే వాళ్ళపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పటాన్ చెరువుకు సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మహిపాల్ రెడ్డి తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి ఇటీవల కాలంలో ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా బండ్ల గణేష్ కుమార్ కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ తరపునే, అంటే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి ఆయన ఇటీవల పోలీసులకు కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితి ఉంది. తన ఫోటోలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారంతా కూడా ఫ్లెక్సీల్లో వాడుకుంటున్నారని ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే అంటే పార్టీకి సంబంధించిన ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ టచ్లో ఉన్నారు. అయితే వీరు రేపు జరిగే నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను నిలబెడుతుందా లేకపోతే ఒక్కరిని నిలబెడుతుందా అనేది చూడాలి. ఒక్కరిని నిలబడితే ఎలాంటి సమస్య ఉండదు, పార్టీకి కానీ ఎమ్మెల్యేలకు అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇద్దరు నిలబెట్టినప్పుడు మాత్రం ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అదేవిధంగా అధికార పార్టీకి కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కేసీఆర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు? మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇద్దరిని నిలబెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. హారిక, థ్యాంక్ యూ రామ్ నరేష్.